స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, పతిత పావన జయప్రదాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. నమో శ్రీ చైతన్య ఈశ్వరం. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నితి నామినే నమస్తే. నమో ఆచార్య పాదాయ నితాయ కృపప్రదాయనే గౌరకథా తామదాయ నగరగ్రామకారిణే. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఈ రోజు మనం 4వ అధ్యాయం నుండి 42వ శ్లోకం చూద్దాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఈరోజు 42వ శ్లోకం. దండవత్ ప్రణామం ప్రభుజీ. ఈరోజు మనం 42వ శ్లోకం చూద్దాము. తస్మాదజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. తస్మాదజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞాన ఖడ్గము చే ఛేదించి వేయుము. ఓ భారత, యోగ సమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము. మనం ఈ 42వ శ్లోకం చెప్పుకునే ముందు 41వ శ్లోకం కూడా చూద్దాం. కర్మ ఫలములనన్నింటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానము చే సందేహములు నశించి ఉన్నవాడు వాస్తవముగా ఆత్మయందే స్థితుడైనట్టి వాడు. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మ ఫలములచే బంధితుడు కాడు. మనకి ఈ మొత్తానికి ఈ శ్లోకాల్లో ఏంటంటే మనకి 2 విషయాలు ఇక్కడ చెప్తున్నారు. అదేంటి అంటే, మనం భక్తి యోగం ద్వారా మనం ఈ దివ్య జ్ఞానం అంటే మిగతా కర్మ ఫలాలన్నిటి 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో కర్మ ఫలాలని త్యజించమని చెప్తున్నారు. రెండవది ఏంటి అంటే దివ్య జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. ఈ రోజు అది 41లో చెప్పారనమాట. 42లో ఏం చెప్తున్నారంటే 42వ శ్లోకంలో మనం ఎప్పుడైతే దివ్య జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటామో అప్పుడేమవుతుంది, మన హృదయంలో ఉన్న అజ్ఞానం అంతా పోతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి అంటే బేసిక్ గా ఇక్కడ కృష్ణ కాన్షియస్నెస్ గురించి చెప్తున్నారు, భక్తి యోగం గురించి చెప్తున్నారు అనమాట. ఈ భక్తి యోగం గురించి మనం తెలుసుకునే ముందు ఒకసారి మనం కర్మయోగము, తర్వాత జ్ఞాన యోగం, తర్వాత ధ్యాన యోగం, వాటి గురించి కూడా చూద్దాం అనమాట. అయితే కర్మయోగంలో వాళ్ళ మెయిన్ గోల్ కర్మీస్, ఇప్పుడు కర్ములు ఉంటారు, వాళ్ళ మెయిన్ గమ్యం ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, వాళ్ళ తృప్తి కావాలన్నమాట. వాళ్ళకి ఇంద్రియ భోగం కావాలి. ఇంద్రియ భోగం చేస్తూనే ఉంటారు అనమాట. చేసి ఫైనల్ గా వాళ్ళకి ఏంటి, భోగ సంతృప్తిని పొందుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ కర్మల ద్వారా రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు. కర్మలు చేసి వాళ్ళు దాని నుంచి వాళ్ళకి రిజల్ట్ ఆశిస్తూ ఉంటారు అనమాట. నేను అనే దాంతో బతుకుతూ ఉంటారు. నేను సంతృప్తి పడాలి, నేను సంతోషంగా ఉండాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని
మొత్తం అంతా వాళ్ళని వాళ్ళు సెంటర్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అలాగా ఇప్పుడు మనం జ్ఞాన యోగుల్ని చూసామనుకోండి, వాళ్ళకి మెయిన్ ఏంటి, వాళ్ళకి తెలుసు అనమాట. అమ్మో, ఈ కర్మలు ఇలా చేస్తూ ఉంటే నాకు ఇలాగా అంటే ఈ ఆత్మ తృప్తి కోసం, నా తృప్తి కోసం నేను చూసుకుంటూ ఉంటే కొంతవరకు నాలెడ్జ్ ఉంటుందన్నమాట. వాళ్ళ కర్మలన్నిటిని వదిలేసి వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నమాట. ఆ జ్ఞానం దేనికి ఆ జ్ఞానము అని అంటే వాళ్ళు ముక్తిని పొందడానికి జ్ఞానం కావాలి వాళ్ళకి. ముక్తి అనేది వాళ్ళకి మెయిన్ టార్గెట్. ఆ ఫస్ట్ కేటగిరీ కర్ములకి ఏంటంటే భోగం అనేది, భోగ తృప్తి అనేది, ఇంద్రియ భోగం అనేది వాళ్ళకి మెయిన్ టార్గెట్. తర్వాత జ్ఞానులకి ఏంటంటే మోక్షం కావాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తే ఇదిగో ఇక్కడే ఉంటే, ఈ సొసైటీలో ఉంటే వీళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అని వాళ్ళు కొంచెం సొసైటీ నుంచి దూరంగా వెళ్ళి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ముక్తిని ఎలా పొందాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ ముక్తి అనేది కూడా సెల్ఫ్ సెంటర్డే అన్నమాట. అంటే మన కోసం మనం ఆలోచిస్తున్నట్టే అవుతుంది ఆ ముక్తి కూడా. అంతేకాని మనకి ప్రత్యేకించి ఆ అంటే ఆ ముక్తి కూడా మనకి ఏంటంటే అది కూడా ఒక కోరికే కదా. ముక్తిని పొందాలి అనుకోవడం కూడా ఒక కోరికే అన్నమాట. నాకు ముక్తి కావాలి, నేను వీళ్ళ అందరితో నేను నేను అనే దాంతోనే ఉంటారన్నమాట వీళ్ళు కూడా. అందరితో కలిసి ఉంటే నాకు అంత డిస్టర్బెన్స్ అవుతుంది, ముక్తిని పొందాలి అని అనుకుంటారు. తర్వాత లాస్ట్ కేటగిరీ వాళ్ళు ఆ ఇంకా ధ్యానులు అన్నమాట. ధ్యానులకి ఏంటి, వాళ్ళకి సిద్ధులు అవి కావాలి కదా. వాళ్ళకి రకరకాల పవర్స్ కావాలన్నమాట. ఎందుకంటే అందరి నుంచి గుర్తింపు కావాలి, అందరూ నన్ను గుర్తించాలి, బాగా ఎంత మంచి పవర్స్ ఉన్నాయి అని స్లోగా వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతమంది అలాగా సిద్ధులు అవి సాధించి పవర్స్ అవి సాధిస్తారు అనమాట. ఎలాంటి పవర్స్, గాలిలో లేవడము, తర్వాత వాటర్ మీద నడవటం, అలాంటివి ఏవో కొన్ని ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటారు అనమాట. చేసి వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే అందరి దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకొని వాళ్ళకి పవర్స్ సాధిస్తే అందరూ ఓ గ్రేట్, వీళ్ళే దేవుడు అని అంటూ ఉంటారు కదా. దానికోసం వాళ్ళు బాధపడుతూ ఉంటారు అనమాట. అయితే ఇందులో ఈ 3 కేటగిరీస్ లో కూడా అంటే కర్ముల్ని తీసుకున్నా, జ్ఞానుల్ని తీసుకున్నా, ధ్యాన యోగుల్ని తీసుకున్నా, ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ వాళ్ళ వాళ్ళ తృప్తి కోసమే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారనమాట. మిస్టిక్ పవర్ సాధించడం వాళ్ళ తృప్తే, తర్వాత ముక్తిని సాధించడం అది వాళ్ళ కోసమే. మరి భగవంతుడు ఎక్కడున్నాడు వీళ్ళ దగ్గర? ఈ 3 కేటగిరీస్ లో భగవంతుడు అనే టాపిక్ ఎక్కడుంది? మనం భగవద్గీతలో చాలా దగ్గర మనం త్రూఅవుట్ భగవద్గీత మనకి చదివిన తర్వాత మనకు ఒక ఆ విషయం అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మన కోసం మనం ఎంత చేసినా సరే అది ఎందుకు మనకి కర్మ బంధనాల్లో ఉంచుతుందే తప్ప మనల్ని ఈ బంధనాల నుంచి బయటపడి భగవద్ధామానికి చేరుకునే అవకాశమే మనకు ఉండదు. తర్వాత ఈ ఆ, భౌతిక ఈ భౌతిక ప్రపంచం అనేది ఏంటి, మనకి ఇది ఒక ఫారెన్ ల్యాండ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమెరికా వెళ్తే మనం ఇండియాలో ఉన్నంత హ్యాపీగా, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఉద్యోగాల రీత్యా, పిల్లల చదువుల రీత్యా మనం చాలా చాలా ప్లేసెస్ లో, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటున్నాం. కానీ ఎప్పుడైనా ఏం చేస్తాం, మన సొంత ఊరికి వెళ్ళినప్పుడు మనకు అది ఎంత సంతోషాన్ని ఇస్తుంది. అక్కడ మనకి ఏంటంటే అవంతా మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్లేస్ కాబట్టి అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. అలాంటిది మనం భగవంతుడి నుంచి వచ్చాము, భగవంత్ ధామం నుంచి మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే మనం మళ్ళీ ఇది మనకి ఫారెన్ ల్యాండ్ లాంటిది అనమాట. ఆ, మనకి ఏవో కొన్ని కోరికలు అవన్నీ ఉండిపోయాయి కాబట్టి ఆ కోరికల్ని తీర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఏంటంటే ఇది మన ఒరిజినల్ ప్లేస్ కాదు. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్ కి వెళ్తామో, భగవంతుడి దగ్గరికి వెళ్తామో, అది మనకి సొంత ప్లేస్ అన్నమాట. మన ఓన్ ల్యాండ్ అది. అది మనకి మన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి, టెంపరరీ రిలేషన్స్. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి భగవంతుడితో పర్మనెంట్ రిలేషన్షిప్ ఉందన్నమాట. ఆ, అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళినప్పుడు మనం నిజంగా సంతోషం పొందుతాం అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే కర్మల్లాగా, జ్ఞానుల్లాగా, జ్ఞానయోగుల్లాగా మనం ఎన్ని కర్మలు చేసినా వాటన్నిటిలో మనల్ని మనం సెల్ఫ్ సెంట్రిక్ చేసుకుంటాం కాబట్టి ఏమవుతుందంటే మనకి కర్మలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. కర్మ అనేది ఆ కర్మ ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కర్మ ఫలితాలని వదిలి మనం ఏం చేయాలి,
భగవంతుడికి సేవ అనేది చేయాలన్నమాట. భగవంతుడికి సంబంధించిన నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఇప్పుడు మనకి ఈ 3 అంటే ఎవరికైతే ఈ 3 అనవసరము, ఈ 3 రకాలుగా మనం ప్రవర్తించినా సరే, మనల్ని కర్మ బంధనాల్లోనే చిక్కుకొని ఉంటాము. దానికి బదులు మనం భక్తి చేస్తే భగవంతుడు మనల్ని బంధనాల నుంచి రిలీజ్ చేస్తాడు అని ఎవరికి తెలుస్తుందంటే డివోటీస్‌కి తెలుస్తుందన్నమాట. అంటే డివోటీస్ ఏంటంటే వాళ్ళు భక్తి చేయడం వల్ల ఏదైతే ఈ కర్మలు, జ్ఞానులు, యోగులు అన్ని సంపాదించుకుంటున్నారో అవన్నీ ఆల్రెడీ వీళ్ళకి కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా భక్తుల్లో కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. వాళ్ళు స్పెషల్‌గా మళ్ళీ దానికోసం చాలా కష్టపడి అన్నీ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ధ్రువ మహారాజు. ధ్రువ మహారాజు ఫస్ట్ ధ్రువుడు చిన్నగా ఉండేటప్పుడు సురుచి అన్న మాటలకి తనేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, ఫారెస్ట్‌కి వెళ్ళడము, తర్వాత నారద ముని షెల్టర్ తీసుకొని ఇంకా చాలా తపస్సు అవన్నీ చేస్తాడనమాట. ఆ! అయితే ఆహ్, అన్ని రకాలుగా తపస్సు అవి చేసినప్పుడు ధ్రువుడు ఎన్ని రకాలుగా అక్కడ అంటే ఇప్పుడు కర్మలు ఎలాగైతే వాళ్ళు ఎన్నో రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. వారి ఇంద్రియ తృప్తి కోసం అని మనం చెప్పుకున్నాం. ఫైనల్‌గా వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళ ఇంద్రియ తృప్తి అనేది వాళ్ళకి దొరుకుతుందనమాట. అలాగే ధ్రువుడి విషయంలో కూడా అతను ఏంటంటే అతనికి వెళ్ళింది ఎందుకు వెళ్ళాడు అతను బ్రహ్మదేవుడి కంటే ఇంకా పెద్ద రాజ్యం తనకి కావాలి. తను చాలా పెద్ద కింగ్ అవ్వాలి అన్న దాంతో వెళ్ళాడు. అది ఫుల్‌ఫిల్ అయింది కదా! లాస్ట్‌కి భగవంతుడు ఏమిచ్చాడు? ధ్రువలోకాన్ని ఇచ్చాడనమాట. అది సత్యలోకం కంటే ఇంకా గొప్పది. అలాంటి ధ్రువలోకాన్ని భగవంతుడు ధ్రువుడికి ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఇంకా జ్ఞానులు ఏం పొందుతున్నారు? ముక్తిని పొందుతున్నారనమాట. ఈవెన్ ధ్రువుడు కూడా అంతే గదా! ధ్రువుడు కూడా లాస్ట్‌కి ముక్తినే పొందాడు. భగవద్ధామానికి చేరుకున్నాడు అతను. ఇంకా వీళ్ళు పొందే ముక్తి ఏంటంటే మళ్ళీ బ్యాక్ ఏ టైంలో అయినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ధ్రువుడికైతే హ్యాపీ. అంత ధ్రువుడు కూడా ముక్తిని పొందాడు. తర్వాత యోగులు ఏం పొందుతారు? సిద్ధీస్ అన్నమాట. సిద్ధులు పొందుతారు యోగులు. ధ్యాన యోగులు. ఇప్పుడు మన ధ్రువుడు కేస్ చూసుకుంటే ధ్రువుడు అంత చిన్నగా ఉండేటప్పుడు 6 మంత్స్ లోనే ధ్రువుడికి భగవద్ దర్శనం అయిపోయింది. తర్వాత ఆ జ్ఞానం కూడా ఎలా వచ్చింది? ఎప్పుడైతే వీళ్ళెంతో కష్టపడి జ్ఞానాన్ని సంపాదిస్తారు జ్ఞానులు. కానీ ధ్రువుడికైతే ఒక్కసారి భగవంతుడు శంఖంతో తలపైన టచ్ చేసేసరికి ఈ ధ్రువుడికి మొత్తం జ్ఞానం తెలిసిపోయిందనమాట. ఆహ్, ఎలాంటి జ్ఞానము? భౌతిక జ్ఞానం కాదు ధ్రువుడికి తెలిసింది. భగవంతుడిని గ్లోరిఫై చేసే అంత జ్ఞానం వచ్చిందనమాట. అంటే కర్ములు అచీవ్ చేసింది ధ్రువుడు అచీవ్ చేశాడు. జ్ఞానులు అచీవ్ చేసింది కూడా ధ్రువుడు అచీవ్ చేశాడు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి ధ్యాన యోగులు. వాళ్ళేం చేస్తారు? మిస్టిక్ పవర్స్ అవన్నీ సంపాదించుకుంటారు. మరి ధ్రువుడు అంత చిన్న వయసులో 6 నెలల పాటు తపస్సు చేసినప్పుడు ఒక కాలు మీద నించొని ధ్రువుడు తపస్సు చేశాడనమాట. అది సిద్ధి కాదా? ఒక కాలు మీద మనం 6 నెలలు నించోగలమా అసలు? అది కూడా భక్తులు అనేవాళ్ళు సంపాదించుకోగలుగుతారనమాట. అన్ని రకాలుగా చూసుకున్నా సరే, ఈ భక్తిలో ఏంటంటే అన్ని రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే చాలా చాలా మంది ఏంటంటే, ఈ వయసులో ఎందుకు భక్తి? తర్వాత ఇంకా మాకు టైం ఉంది కదా! తర్వాత ఇంత కష్టమైన ప్రాసెసా? ఆహ్, ఆహ్, అనవసరంగా టైం అంతా దీనికే అయిపోతే మిగిలిన పనులు ఎప్పుడు చేస్తాము? ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఎవరైతే భక్తిలో ఉండి నిజంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, వాళ్ళ దగ్గర ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ దొరుకుతాయన్నమాట. అలా ఏంటంటే భక్తి యోగాలో మొత్తం ఇంక్లూడెడ్. అయితే ఇక్కడ ఆహ్, ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం ఓవరాల్‌గా ఈ శ్లోకంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం 42వ శ్లోకంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నారు అంటే, అజ్ఞానం అనే దాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో ఖండించాలి. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం అనేది ఎలా ఉంటుంది అంటే, జ్ఞానంలో కూడా మళ్ళీ మనకి 2 రకాలున్నాయి. ఆ 2 రకాల్లో ఫస్ట్ టైప్ ఏంటి? మన గురించి మనం తెలుసుకోవడం. మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఏంటి? నేను ఈ దేహం కాదు. నేను ఆత్మ స్వరూపుడను. నేను భగవంతుడి యొక్క అంశని. నేను భగవంతుడి యొక్క నిత్య దాసుడను. భగవంతుడి యొక్క దాసులకి దాసుడని నేను అని మనం ఆ ఇంటెన్షన్‌తో ఉండడమే ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. ఇంకా రెండో రకమైన నాలెడ్జ్ అంటే ఏంటి? రెండో రకం నాలెడ్జ్ ఏంటంటే భగవంతుడి గురించి మనం తెలుసుకొని ఉండడం అన్నమాట. భగవంతుడి గురించి
తెలియాలి. భగవంతుడి గురించి ఏం తెలుసుకుంటాము అనంటే, భగవంతుడు ఫస్ట్‌లో మనకి ఆహ్, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం ఆ శ్లోకం ఉంది కదా! దానిలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఎవరికైతే నా గురించి, నేను చేసే లీలల గురించి ఎవరికైతే బాగా తెలుస్తుందో, వాళ్ళకి ఇంకా జన్మ అనేది ఉండదు. పునర్జన్మ ఉండదు అని భగవంతుడు చెప్తున్నారు కదా! ఆ విషయం తెలుసుకోవడం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళ గురించి మనం ఏం చేస్తాం? ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చాలా లోతుగా తెలుసుకుంటాం. అలాగే ఏంటంటే భగవద్గీత, భాగవతం ఎస్పెషల్లీ భాగవతంలో ఏంటంటే భగవంతుడి గురించి, ఆయన చేసిన సృష్టి గురించి, ఆయన చేసిన లీలల గురించి ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళ గురించే కాదు. ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ ఉన్నారనుకోండి. ఆ సెలబ్రిటీ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా అంటే ఇప్పుడైతే మనం వదిలేసి ఉంటాం. అవన్నీ పట్టించుకోవట్లేదేమో. కానీ ఒకప్పుడు ఎవరైనా హీరో ఫోటో కానీ, లేకపోతే ఎవరైనా స్పోర్ట్స్ పీపుల్ ఫోటోస్ కానీ, మనకి జనరల్‌గా ఈ న్యూస్ పేపర్స్‌లో అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? చూసేవాళ్ళం. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ఫోటోలైనా వచ్చినా, మనం వెంటనే ఓహ్! చిరంజీవి కొడుకా? లేకపోతే చిరంజీవి కూతురా? లేకపోతే సచిన్ టెండూల్కర్ కూతురా? అని మనం ఇలా మనకొక యాంగ్జైటీ ఓహ్! తెలుసుకోవాలి అని మనకొక యాంగ్జైటీ ఉంటుంది కదా! సేమ్ యాంగ్జైటీ మనం ఏం చేయాలి? భగవంతుడి విషయంలో కూడా చూపించాలన్నమాట. అంటే భగవంతుడు, ఆయన భక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఇంకా అందరికంటే ఈ భూలోకంలో ఉన్న అందరి సెలబ్రిటీస్ కంటే భగవంతుడు ఇంకా చాలా పెద్ద సెలబ్రిటీ అన్నమాట. ఆయన గురించి మనం ప్రతి చిన్న విషయము భగవంతుడు ఎలా నడుస్తాడు, ఎలా నవ్వుతాడు, ఏ రోజే ఇప్పుడు మీరు చాలా మంది మీరందరూ మాయాపూర్‌లో మంగళారతి చూస్తున్నారు కదా! మీరెంత పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తారు. ఎలాంటి భగవంతుడికి ఆ రోజు ఏ కలర్ డ్రెస్ వేశారు. చిన్న చిన్న విషయాలు కూడా ఒక్కొక్కసారి ఫ్లూట్ అది అటు తిరగడాలు అలాంటివి అవుతూ ఉంటాయి. నరసింహస్వామి ఆ పైన ఉన్న ఆదిశేషుడు కదలడం ఇవన్నీ మీరంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? అంటే భగవంతుడికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా మనకి కావాలి, తెలుసుకోవాలి. అదే అన్నమాట జ్ఞానము. జ్ఞానం అంటే భగవంతుడు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ తెలుసుకోవాలి. తర్వాత ఆయనకి సంబంధించిన ప్రతి పెద్ద విషయం నుండి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి చాలా పెద్ద విషయం. ఆయనిచ్చిన ఆదేశాలు అవన్నీ తెలుసుకోవాలి. మన జీవితాల్లో పాటించడం. అదొక ఎత్తయితే, భగవంతుడికి సంబంధించిన ప్రతి చిన్నది కూడాను ఒక్కొక్కసారి భగవంతుడికి ఏవైనా చిన్నది చేంజెస్ చేస్తారు డీటీస్‌లో విగ్రహాల్లో. వెంటనే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఎవరైతే చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ భగవంతుడి మీద ప్రేమ ఉన్నట్టు. అంతే కదా! మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు మన దగ్గరలో ఉంటే మనం వాళ్ళకి సంబంధించిన అన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతాం. అలాగే అన్నమాట. ఇది అన్నమాట నిజమైన జ్ఞానం అంటే ఏంటి? ఒకటి మన గురించి తెలుసుకోవడం. రెండవదేంటంటే భగవంతుడి గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నమాట. అయితే ఇక్కడ తర్వాత ఓవరాల్‌గా మనం ఈ చాప్టర్ మొత్తంలో తీసుకుంటే భగవంతుడు జ్ఞానం గురించి చెప్పాడు. అంతే కాకుండా మనకి 2 రకాలైన యజ్ఞాల గురించి కూడా చెప్పాడన్నమాట. ఆహ్, ఆ 2 రకాల యజ్ఞాల్లో ఒకటి ఏంటి అంటే మళ్ళీ ఇది ఒకటేమో ఈ జ్ఞానానికి సంబంధించిన యజ్ఞం. జ్ఞాన యజ్ఞం అన్నమాట. జ్ఞాన యజ్ఞము అంటే ఏంటి? మన గురించి మళ్ళీ సేమ్ మన గురించి మనం తెలుసుకోవడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం అన్నమాట. ఇంకొక రకం ఏంటి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ సాక్రిఫైస్ అయితే మనకి రెండవ గోల్ ఏంటి సాక్రిఫైస్‌లో ఇప్పుడు యజ్ఞాలు, హోమాలు అవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు వర్షాలు పడడం లేదని యజ్ఞాలు చేస్తారు. అది దేనికోసం వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే వాళ్ళకేదో రిజల్ట్ కావాలి అలాగా. మనం చేసే యజ్ఞంలో ఈ నామ సంకీర్తన యజ్ఞం కానీ ఇవన్నీ మనం దేనికి చేస్తున్నాం? భగవంతుడి భగవంతుడి యొక్క ప్రేమని పొందాలి. భగవంతుడి ప్రేమని పొందాలి. భగవంతుడిని హ్యాపీగా ఉంచాలన్నమాట. దానికోసం మనం యజ్ఞం అనేది చేస్తున్నాం. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా యజ్ఞం చేస్తున్నాము, ఏదైనా పని చేస్తున్నాము. దాని రిజల్ట్ ఏంటో ఏమి మనకి తెలీదనుకోండి. అది ప్రాపర్‌గా వెళ్ళదన్నమాట. కానీ మనం చేసే ఈ హరినామ సంకీర్తన యజ్ఞానికి మెయిన్ గోల్ ఏంటి? మెయిన్ గోల్ ఏంటి అంటే భగవంతుడిని తృప్తిపరచడం. ఆ ప్రాసెస్‌లోనే ఒకటి ఏంటంటే మనకున్న మెటీరియల్ పొజిషన్స్ అంటే మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అవన్నీ మనం భగవంతుడికి మళ్ళీ సమర్పిస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మన దగ్గర మనం చాలా సార్లు ఈ విషయం మీలో చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పుడు మన దగ్గర చాలా ఉన్నాయి. డబ్బులు కానీ, లేకపోతే
అన్నీ చాలా మనకి జీవితంలో ఏ లోటు లేదు. అలాంటప్పుడు మనం భగవంతుడికి ఏదైనా ఇచ్చినా అది పెద్ద విషయం కాదు. కానీ అసలు ఏమీ లేనప్పుడు కూడా మనం భగవంతుడికి మనకున్నదే మనం ఇచ్చేస్తాము. అంటే కంప్లీట్ సరెండర్ అన్నమాట. ఇప్పుడు బలి మహారాజ్ చూడండి ఎలా చేశాడు. కంప్లీట్‌గా సరెండర్ అన్నమాట ఆయన. కదా! ఆయన దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసాడు. గురువు చెప్పినా, ఎవరు చెప్పినా ఏం వినకుండా ఆయనకున్నది మొత్తం ఇచ్చేసారన్నమాట బలి మహారాజ్. అలా ఉండాలి మనం. అది నిజంగా భగవంతుడికి సమర్పణ చేయడము, సాక్రిఫైస్ చేయడము, త్యాగం చేయడం అంటే అర్థం ఏంటి? మనకి ఉన్నది ఏదైనా మనం భగవంతుడికి ఇచ్చేయడానికి రెడీ అవ్వాలన్నమాట. మనం ఎలా ఆలోచిస్తాం? ఫస్ట్ మన కంఫర్ట్స్ చూసుకుంటాం. ఓకే. నాకివన్నీ కావాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత, ఇవన్నీ నాకున్న తర్వాత మిగిలితే అప్పుడు నేను భగవంతుడికిస్తాను అని. కానీ అలా కాదు. మనం ప్రతీదీ కూడా మనకున్న ప్రతి మెటీరియల్ పొజిషన్ కూడా భగవంతుడికి సమర్పించాలి. ఆ సమర్పించినప్పుడు మన మూడ్ ఎలా ఉండాలి? తిరిగి ఓకే. నేను రూ. 10 ఇస్తే ఇప్పుడు మనకి ఏకాదశి అప్పుడు లేకపోతే కార్తీక మాసంలో చెప్తూ ఉంటారు డివోటీస్. సీనియర్ డివోటీస్ ఏమని చెప్తారు? మీరు ఏది చేసినా సరే ఇంటూ 1000 టైమ్స్ అవుతుంది అని. అయితే మనం ఆ 1000 టైమ్స్‌ని మనం దృష్టిలో పెట్టుకొని ఏది చేయకూడదనమాట. అది సెల్ఫిష్‌నెస్ అవుతుంది. సెల్ఫ్‌లెస్ సర్విస్ అవ్వదన్నమాట. అంటే స్వార్థపూరితమైన సేవ అవుతుందన్నమాట భగవంతుడికి చేసేది. ఓకే. నేను భగవంతుడికి రూ. 10 ఇస్తాను. ఇంటూ 1000 అంటే 10,000 అవుతుంది. నాకు రూ. 10,000 వస్తాయి. కాబట్టి నేను భగవంతుడికి ఇస్తాను. అలా ఉండకూడదు. నా దగ్గర రూ. 10 ఉంది. భగవంతుడికి ఇచ్చేస్తాను అంతే. మనకింక సెకండ్ థాట్ అనేది ఉండకూడదు. అయితే ఈ జ్ఞానాన్ని ఇదొక రకమైన సాక్రిఫైస్. ఇంకొకటి ఏంటి అంటే మనం భగవంతుడి గురించి బాగా తెలుసుకోవడం. అది కూడా మన త్యాగానికి సంబంధించిన ఇంకొక గమ్యం అన్నమాట. అయితే ఈ ప్రాసెస్‌లో భగవంతుని గురించి, మన గురించి మనం తెలుసుకునే ప్రాసెస్‌లో మనకి చాలా అంటే అన్నీ మనకి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి. ఇప్పుడు మనం వీరిలో చాలా మంది గత 5, 6 ఇయర్స్‌గా ఈ కృష్ణ చైతన్యాన్ని ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు ఒకేలాగా మీరు భక్తి చేయగలుగుతున్నారా? ఇనీషియల్ డేస్‌లో మనకి భక్తి అనేది చాలా బాగా జరుగుతుంది. ఆహ్, ఇనీషియల్ డేస్‌లో చాలా జరుగుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే ఒకటి మనలో కొన్ని నెగెటివ్ క్వాలిటీస్ ఆల్రెడీ ఉంటాయి. అనర్థ నివృత్తి స్టేజ్‌లో ఏమవుతుంది? అవన్నీ కూడా బయటకొస్తూ ఉంటాయన్నమాట. Yes. అవన్నీ బయటకొస్తూ ఉంటాయి. మనలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్. ఆ స్టేజ్‌లో ఏమవుతుందంటే మనం కొన్ని తప్పులు చేసే అవకాశాలుంటాయన్నమాట తెలియక. అప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఓహ్! నేను అనర్థ నివృత్తి స్టేజ్‌లో ఉన్నాను. కొన్ని నాలో ఎప్పటినుంచో ఎన్ని జన్మల్లోనో హైడ్ అయ్యి ఉన్న కొన్ని క్వాలిటీస్ బయటకొస్తున్నాయి. దాన్ని ఎలాంటివి మనం అంతవరకు ఎలా అనుకుంటామంటే నాకెవరి మీద జెలసీ లేదు. ఎవ్వరి మీద నేనసలు అసూయ పడను అని మనం అనుకుంటాం. ఎవరిని ద్వేషించను, ఎవరిని చూసినా నేను అసూయ పడను అని. కానీ ఏమవుతుంది? వేరే భక్తులు బాగా భక్తి చేస్తున్నప్పుడు మనలో లేదనే అనుకుంటాం. నిజంగా మనకి తెలీదు మనలో అసూయ ఉంది అని. ఎందుకంటే అంతవరకు మనం ఎలా ఉంటామంటే అందరికి హెల్ప్ చేయడం, అందరిని బాగా చూసుకోవడము, అలా మంచి మంచి క్వాలిటీసే ఉన్నాయి. మనకు మంచే కనిపిస్తుందన్నమాట. చెడు కనిపించదు. కానీ ఎప్పుడైతే వేరే భక్తులు మనకంటే బాగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటారో, అప్పుడు మనకి ఆ నెగెటివ్ క్వాలిటీ అనేది బయటకొస్తుందన్నమాట. ఎలాగా? అదేంటి ఈ మాతాజీకి మొన్నటిదాకా అసలేమి రాదు. ఈరోజేమో పెద్ద అదే డ్యూటీస్‌కి విగ్రహారాధన అవి చేసేస్తున్నారు. ఈ మాతాజీకి ఏమొచ్చు అని మనం నెగెటివ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తామన్నమాట డివోటీస్ గురించి. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి భక్తిలో. రైట్. లేకపోతే ఏమవుతుంది భక్తిలో మనం పడిపోతామన్నమాట. అందుకే ఫస్ట్‌లో పడిపోవడాలనేవి ఎక్కువ జరగవు. మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మనం చాలా చాలా మన చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ని మన భక్తి సాధన అనే ఫెన్సింగ్‌ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? పడిపోతామన్నమాట. పడిపోయిన తర్వాత ఆ టైంలో వన్ బై వన్ యాడ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ చిన్న డివోటీ మనకంటే జూనియర్ డివోటీతో అపరాజం చేసి స్టార్ట్ చేస్తాము. అది అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొంచెం సీనియర్ మనం ఎంటర్. తర్వాత ఏమవుతుంది? మన గురువును కూడా మనం నిందించడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఈయనేంటి అందరికి అన్నీ ఇచ్చేస్తున్నారు. ఆహ్, ఆహ్, అలా ఏవో ఇంకా నాకు కూడా తెలీదు అలాంటివి గురువుని ఎలా నిందిస్తారో. కానీ అలాంటి థాట్స్ కూడా వచ్చేస్తుంటాయి. పొరపాటున కూడా అలాంటి థాట్స్ రాకుండా మన సాధన అనే ఫెన్సింగ్‌ని మనం ఏం చేసుకోవాలి? చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలన్నమాట. అందుకే స్టార్టింగ్ నుంచే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయిన తర్వాత మన ఫెన్సింగ్‌కి మనం ఇప్పుడు ఇంటి ముందు జనరల్‌గా కంచె అవి కడతారు గదా! ఫెన్సింగ్ అంటారు. ఆ ఫెన్సింగ్ అవి
కట్టేటప్పుడు ముందే మనం స్ట్రాంగ్ గా కట్టామనుకోండి, మనకి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మనకు ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫెన్సింగ్ ని రిపేర్ చేస్తే ఎప్పుడూ అది ప్యాచ్ వర్క్ అవుతూనే ఉంటుందన్నమాట. దానికి బదులు ఏం చేయాలి, మనం స్టార్టింగ్ లోనే స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. అలాగే ఏంటంటే భక్తి జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచే మనం ఏం చేయాలి, స్టార్టింగ్ నుంచే మన సాధన అనేది మనం స్ట్రాంగ్ గా పెట్టుకోవాలన్నమాట. ఎంత స్ట్రాంగ్ గా మన సాధన ఉంటే అది అంతగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎలా మన సాధన ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, మనకి సాధన స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు భగవంతుడు చెప్తాడు కదా, మన సిన్సియారిటీ, సీరియస్నెస్ అవి చూసి భగవంతుడు మనకి ఆ జ్ఞానాన్ని, ఆయనకి సంబంధించిన జ్ఞానాన్ని రివీల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనకి ప్రాపర్ నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది ఉంటుందో, మనం అప్పుడు ఎవరిని, డివోటీస్ ఎవరిని నిందించము. ఎందుకంటే వాళ్ళ వైపు మనం, వాళ్ళలో ఉన్న తప్పులు వెతుక్కుని టైం వేస్ట్ చేసుకునే బదులు మనం ఏం చేయాలి, మన మనలో ఉన్న నెగెటివ్స్ ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అంటే ఏంటి, భక్తిలో మన సాధన విషయంలో మనం సెల్ఫిష్ గా ఉండాలి. వేరే డివోటీస్ కి హెల్ప్ చేసినప్పుడు సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలన్నమాట. వేరే డివోటీస్ కి, భగవంతుడికి మనం సర్వీస్ చేసేటప్పుడు సెల్ఫ్లెస్ గా ఉండాలి. అంటే స్వార్థం లేకుండా ఉండాలి. కానీ మన సాధన విషయంలో మనం స్వార్థంతోనే ఉండాలన్నమాట. స్వార్థం అంటే ఎలాగా, అక్కడ నెగటివ్ కాదు. వేరే వాళ్ళని చూడొద్దు, వేరే వాళ్ళు చేసే తప్పుల్ని చూడొద్దు. మనం ఎలా ఉన్నామో మనం ఎప్పుడు చూసుకోవాలి. మన గోల్ ఎప్పుడు మనకి క్లియర్ గా ఉండాలి. మన గోల్ వైపే మనం వెళ్ళాలి, అటు ఇటు చూడకూడదు ఆ విషయంలో. కానీ నేర్చుకునే విషయంలో, సర్వీస్ చేసే విషయంలో మనం అటు ఇటు చూడాలి, అందరినీ చూడాలి. మనకంటే చిన్న డివోటీస్ నుంచి నేర్చుకోవాలి, పెద్ద డివోటీస్ నుంచి నేర్చుకోవాలి, గురు మహారాజ్ నుంచి నేర్చుకోవాలి. అలా ఓపెన్ మైండ్ తో ఉండాలన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఏంటంటే, కొంతమందికి అదే ఫస్ట్ నుంచి సాధన ఎవరికైతే స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్ గా ఇవన్నీ నేర్చేసుకోగలుగుతారు. ఎవరికైతే సాధన ఫస్ట్ లో స్ట్రాంగ్ గా లేకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మొబైల్, అదే సాధన స్ట్రాంగ్ గా లేకపోవడం అంటే ఏంటి, ఒక రోజు ఒకలాగా మార్నింగ్ మార్నింగ్ సాధన ఉంటుంది కదా, చాంటింగ్, ఇవన్నీ అప్ అండ్ డౌన్ అవుతున్నాయంటే మన సాధన బాగాలేనట్టే. దాని మీద మనం వర్క్ చేయాలి. ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, ఎలా నేను నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాలి, వేరే డివోటీస్ ఎలా చేస్తున్నారు వాళ్ళ నుంచి టిప్స్ నేర్చుకోవాలి. అంతేకాని మనకు ఫాల్స్ ఇగో అనేది, విద్యాహంకారం అనేది అస్సలు ఉండకూడదు. నేర్చుకునే విషయంలో ఏంటి, నాకంటే చిన్నపిల్ల దాన్ని అడిగేది ఏంటి, ఈ రోజు మాతాజీ అయిపోతే నేను అడిగేస్తాను అన్ని, అలా ఉండకూడదు. అన్ని నేర్చుకోవడం, ఓపెన్ మైండ్ తో ఉంటేనే మనం బాగా నేర్చుకోగలుగుతాం. అలా నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఇంకా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ గ్రూప్ లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జనరల్ గా అలా ఆలోచిస్తారు, అమ్మో రోజంతా నేను ఆ ఫిజిక్స్ చేయాలి, మ్యాథ్స్ చేయాలి, కెమిస్ట్రీ అవన్నీ చదువుకోవాలి, ఇప్పుడు నేను మళ్ళీ ఈ భక్తిలోకి వస్తే అనవసరంగా నాకు అది టైం వేస్ట్ అని అనుకుంటారు. కానీ ఆ మన చుట్టుపక్కల ఉండే వేరే డివోటీస్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే, ఈ భక్తి ప్రాసెస్ అనేది అస్సలు టైం వేస్ట్ ప్రాసెస్ అనేది కాదనమాట. మనం భక్తిలో స్ట్రాంగ్ గా ఉంటే ఈవెన్ మెటీరియలిస్టిక్ గా కూడా మనం స్ట్రాంగ్ అవుతాం. ఆ, భక్తి అనేది ఎప్పుడు టైం వేస్ట్ ప్రాసెసే కాదు అసలు. మనం దీనికోసం, కృష్ణ కోసం మనం టైం స్పెండ్ చేస్తే మిగతా మెటీరియలిస్టిక్ అన్ని హ్యాండిల్ చేసుకోవడానికి కావలసిన బుద్ధిని, జ్ఞానాన్ని, ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, అంటే మన అడుగు అడుగునా కూడా మనుషులతో డీల్ చేసే విషయంలో కానీ భగవంతుడే మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అంటే ఆ, ఎలా అంటే, చాలా మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా, చాలా మంది డివోటీస్ షేర్ చేస్తూ ఉంటారు. మనకేంటంటే ఈవినింగ్ 6 వరకు అలా మన ఆఫీస్ ఉందనుకోండి సపోజ్. అయితే 6 మనకి, కానీ 5:30, 5 o'clock ఏంటంటే మనకి చాలా మంది డివోటీస్ బుక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ కి వెళ్తున్నారు, మనకు కూడా వెళ్ళాలని ఉంది. కానీ మనకున్న వర్క్ ఏంటంటే, మనం 6 వరకు కూర్చుంటేనే కానీ అది కంప్లీట్ అవ్వదు. కానీ ఆ రోజు మనం భగవంతుడికి బాగా ప్రార్థించామనుకోండి, అంటే మనం ఆల్రెడీ సాధన చేస్తున్నాం చాలా రోజుల నుంచి. మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. కృష్ణ ఎలా, భగవంతుడిని కానీ, మన గురు మహారాజ్‌ని కానీ, నాకు వెళ్ళాలనుంది. కానీ ఇంత వర్క్ ఉంది. నేను ఎలా కంప్లీట్ చేయాలి? ఆ టైం కంప్లీట్ అయిపోతే బావుండేది. ఆ బావుండేది అనే ఒక్కటి మనకి స్ట్రాంగ్‌గా, అంటే ఎలా అయినా నేను సాయంత్రం 6 గంటలకి నేను సేవకి వెళ్ళాలి అని మనం స్ట్రాంగ్‌గా అనుకున్నప్పుడు, మనకి ఆ రోజు మొత్తంలో ఆఫీస్ వర్క్ అనే కాదు, ఇంట్లో పనులు కూడా మనకు చాలా ఉండొచ్చు. లేకపోతే ఆ టైంకి ఎవరైనా గెస్ట్‌లు వస్తానని చెప్పుండొచ్చు. మన డిజైర్ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి భగవంతుడు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తాడంటే, మన ఆఫీస్ వర్క్ అంతకంటే ముందే కంప్లీట్ అయిపోయి మన మేనేజరే ఈ రోజు కంప్లీట్ అయిపోయింది కదా, నువ్వు ఇంకా నీ పని నువ్వు చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు అని వాళ్ళంతటి వాళ్ళుగా చెప్పేంత ఫెసిలిటీ ఇస్తాడనమాట భగవంతుడు. రైట్. ఈవెన్
ఇంట్లో ఆ టైంకి రావాల్సిన గెస్ట్లు ఎవరో వాళ్ళు ఆ రోజుకి మేము ఈ రోజు రావట్లేదు రేపు వస్తాం అలా చెప్పేస్తారు. ఏదో ఒక అరేంజ్మెంట్ అన్నమాట. భగవంతుడు మన డిజైర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక రకంగా మనకి హెల్ప్ చేస్తాడు. అందుకే భక్తి అనేది ఎప్పుడు కూడా టైం వేస్ట్ కాదు. చాలా భక్తికి మన హై ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే అలా అని చెప్పేసి రోజు మన డ్యూటీస్ అన్ని మనం వదిలేసి భగవంతుడు చూసుకుంటాడులే అది కాదు. మనం మన ఎఫర్ట్ కూడా పెట్టాలి. గబగబా చేయడానికి మైండ్ అటు ఇటు డీవియేట్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి భగవంతుడిని సాటిస్ఫై చేయడం, ఆయన సర్వీస్ చేయడం. కాబట్టి మిగతా విషయాలన్నీ సెకండరీ అన్నమాట. అలాగని సెకండరీ వాటిని మనం నెగ్లెక్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి అది చేసిందేదో భగవంతుడిని ప్రార్థించుకొని చేస్తే ఎక్కువసేపు పట్టాల్సింది తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అలా ఎన్నో భగవంతుడు ప్రతి చోట కూడా మన లైఫ్ ని కంట్రోల్లో తీసుకొని ఆయన మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కానీ మన డిజైర్ వెళ్దామా వద్దా, చెయ్యాలా వద్దా, ఆ ఈరోజు క్లాస్ అటెండ్ అవ్వాలా వద్దా అంటే మనం ఆలోచించే లోపే భగవంతుడు ఏం చేస్తాడు మనకి ఏదో ఒక ఆటంకం కలిగిస్తాడనమాట. ఎలాంటి ఆటంకం మనం తర్వాత మళ్ళీ కృష్ణ నాకు నేను తప్పు అయిపోయింది, నేను చేసింది తప్పు, నాకు మళ్ళీ నా సేవను నాకు ఇచ్చేయి అని మనం అడుక్కునేంత వరకు అడగడం కాదు, అడుక్కునేంత వరకు భగవంతుడు మళ్ళీ మనకి ఇవ్వాల్సిందంటే ముందు చేసేది కూడా మనం ఇప్పుడు చేయలేమన్నమాట. అందుకే భగవంతుడి మీద విశ్వాసం ఉంచాలి. భగవంతుడిని ఎలా అయినా ఎట్టి పరిస్థితి అందుకే చూసారా కొంతమందికి ఆ మా సెంటర్ లోనే ఉన్నారు ఒక మాతాజీ 3-4 టైమ్స్ ఆవిడకి క్యాన్సర్ వచ్చినా సరే అదే డిటర్మినేషన్ తో ఈ రోజు కూడా ఆవిడ అన్ని 70 ఇయర్స్ మళ్ళీ ఆవిడకి అంతే డిటర్మినేషన్ తో ఆవిడ సేవలన్నీ చేసుకుంటూ అంటే అన్నిటికీ కమిట్ అవ్వరు. ఏవో కొన్ని ఆవిడ ఏదైతే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి మాతాజీ ఇప్పుడు 40s లో 30s లో 20s లో ఉండే వాళ్ళలాగా చేయలేరు కదా. అందుకే ఆవిడ కెపాసిటీ ఎంతో దానికి ఒప్పుకుంటారు, ఖచ్చితంగా చేస్తారనమాట. మార్నింగ్ మంగళారతి తర్వాత మా సెంటర్ లో అకౌంట్స్ అవన్నీ మెయింటైన్ చేయడము, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవన్నీ చూసుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదంతా ఎంత గ్రేట్ నిజంగా. 70 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో అవన్నీ ఆవిడ ఇంట్లో వంట కూడా కోడలు ఉన్నా సరే ఏంటంటే ఆవిడ కోడలు జాబ్ చేస్తున్నారు కాబట్టి మాతాజీ ఏంటంటే వంట అవన్నీ మాతాజీ చూసుకుంటారు. అంత యాక్టివ్ గా ఉంటారు అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది మాతాజీకి ఆ శక్తి? చాలా మంది ఇవన్నీ ఆలోచించరు అనమాట. ఆలోచించకుండా మాకు టైం లేదు అంటే మనం ఎవరితోనైనా బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు టైం లేదు అని అంటే కృష్ణుడే టైం, కృష్ణయే టైం కదా. అలాంటప్పుడు మనకి టైం లేకపోవడం ఏంటి? ఆయన చూసుకుంటాడు ఆ హెడేక్ ఏదో. మనం చేయాల్సింది ఆయన సేవ చేయాలి. ఆయనకు సంబంధించి చదువుకోవాలి, నేర్చుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి, అనవసరమైన మెటీరియల్ డిజైర్స్ అన్ని వదులుతూ ఉండాలి. ఇవన్నీ మనం చేసుకోవాలి. ఇవన్నీ తెలియాలి అని అంటే మనకి ఫస్ట్ భక్తుల సాంగత్యము, ఒక స్పిరిచువల్ మాస్టర్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని చూస్తూ అబ్బా వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి టైం ఉంది, నాకెందుకు టైం ఉండదు, ఆ సెన్స్ ఆఫ్ థాట్ వస్తుంది అనమాట. ఓకే ఈ మాతాజీ సేమ్ నాలాగే జాబ్ చేస్తున్నారు, నాలాంటి జాబే, నాలాగే పిల్లలు, నాలాగే భర్త, అత్తమామలు అందరూ ఉన్నారు చేస్తున్నారు కదా, నేనెందుకు చేయలేను? అందరికీ ఉండేది 24 అవర్సే. అలాంటి థాట్స్ అన్ని వస్తాయన్నమాట భక్తుల సాంగత్యంలో ఉండేటప్పుడు. తర్వాత గురువు వల్ల ఏంటంటే ఆయన మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారనమాట. మనవి ఎంత బాగా చేస్తే అంత ఎక్కువ బ్లెస్సింగ్స్ దొరుకుతూ ఉంటాయి. అంత మెర్సీ మనకి ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఆయన ఒక్కళ్ళే కాదు పరంపర బ్లెస్సింగ్స్ అన్ని కూడా మనకు దొరుకుతాయి. అది ఎంత అదృష్టం. కానీ మనం ఏం చేస్తామంటే దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము, భక్తి అనేది సెకండ్ ప్రయారిటీ అనుకుంటాం. అది మాతాజీ ఈ రోజు శ్లోక. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. చాలా అద్భుతంగా ఉంది. నాకు కొన్ని విషయాలు చెప్తాను, నాకు చెప్తాను అనిపించింది. అన్నట్టు ఒక రోజు మాతాజీ వినిపించట్లేదు, ఒక్క నిమిషం మాతాజీ. ఇప్పుడు చెప్పండి మాతాజీ. మీరు అన్నట్టు బాగా చేయడం, ఒక రోజు సరిగ్గా చేయలేకపోవటం, అట్లా కొన్ని మధ్యలో వచ్చినప్పుడు డీవియేషన్స్ ని ఆ భగవంతుడిని ఇట్లా జరగకుండా మీరే చూడాలని అడుక్కొని బెగ్ చేసి మనము చేస్తే ఖచ్చితంగా మార్పు వచ్చింది అనే విషయం నాకు అనిపిస్తుంది మాతాజీ. ఎందుకంటే నేను మీరు అన్నట్టు స్టార్టింగ్ లో చేసినట్టు ఇప్పుడు కొన్ని చేయలేకపోతున్నాను. స్టార్టింగ్ లో లేచి చేసినట్టు కంప్లీట్ చేసుకోలేకపోతున్నాను. అది నైట్ ఈవినింగ్ పడుకునేదాకా పెండింగ్ అవుతూనే ఉన్నాయి జపం. నాకు ఈ మధ్య నాకు అదే
మాతాజీ. మరి అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వేరే పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, చాలా అనిపిస్తుంది. ఈ రోజు క్లాస్ చాలా నా గురించే నాకు అనిపించింది మాతాజీ. కొంచెం ప్రేయర్ గట్టిగా చేసుకొని ఇదివరకు లాగా కన్సిస్టెన్సీగా చేయగలిగేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను. అవును మాతాజీ. మనస్ఫూర్తిగా ప్రేయర్స్ చేస్తే కంపల్సరీ మనకి భగవంతుడి సాయం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రోజైనా 4 గంటలకి లేచి చేస్తున్నాం అంటే అది కూడా భగవంతుడి దయే కదా! ఆయన దయ లేకపోతే మనం అసలు భక్తే చేయలేము. భక్తే కాదు ఏది చేయలేమనుకోండి. భక్తయితే అస్సలు ఛాన్సే లేదనమాట. హ్మ్. తర్వాత హెల్త్ ఇష్యూస్ అంటే అది మాతాజీ ఇప్పుడు వీలైనంత వరకు మనం దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అనే దాని మీద కూడా మనం అంటే చాలా మంది డివోటీస్ అంటే మనం అడ్వాన్స్డ్ అయిపోయి అది వేరు, ఆ కేస్ వేరు. కానీ మనం ఉన్న పొజిషన్‌కి ఇప్పుడేంటంటే మన హెల్త్‌ని కూడా మనం చాలా బాగా చూసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి వెంటనే కొంతమంది ఏంటి జ్వరం వచ్చినా ఏవో ఇంట్లో టాబ్లెట్స్ ఏసేసుకొని అలా కొంచెం అలా చేసేస్తూ ఉంటారు. మరీ అది ప్రాబ్లమ్ ఎక్కువైపోయినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తారు. అలా కాకుండా మనం ఆహ్, తొందరగా అన్నమాట వీలైనంత తొందరగా మన ప్రాబ్లమ్‌ని, హెల్త్ ఇష్యూస్‌ని సాల్వ్ చేసుకోవడానికి చూడాలి. ఇంకా అది ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతూ ఉంటే ఇంకా కొన్ని సార్లు మనం ఏం చేయలేము. హ్మ్. కానీ అన్నీ బాగా ఉన్నప్పుడు ఎలాగైనా చేయగలుగుతాం మాతాజీ భక్తి అనేది. ఏది బాలేనప్పుడు కూడా మనం భగవంతుడి కోసం తపిస్తున్నామనుకోండి, అది ఎక్కువ భగవంతుడిని అట్రాక్ట్ చేస్తుంది కదా! ఆయనే హెల్ప్ చేస్తాడు ఏదో ఒక రకంగా మనకి. ఎస్ మాతాజీ. కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. మాలో ఫాల్స్ అని చెప్పారు మాతాజీ. నేను మాలో చేసేవే చెప్పారు. మాతాజీ మీలో ఫాల్ట్స్ కాదు మాతాజీ. ఈవెన్ నాలో కూడా చాలా చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది లైక్ అనర్థ నివృత్తి స్టేజ్ జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనలో చాలా సంవత్సరాలు కొంతమందికి ఫాస్ట్‌గా అవ్వచ్చు. కొంతమందికి ఎక్కువ సంవత్సరాలు పట్టొచ్చు. ఈ 4వ స్టేజ్ అనర్థ నివృత్తి స్టేజ్ అనేది మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. హ్మ్. చాలా ఒక్కొక్కసారి మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే ఉన్నాయి. టెంపుల్కి వెళ్తాం కదా మాతాజీ. అప్పుడు ఆ మాతాజీ ఇలాగే మాతాజీ ఇలా అని చెప్తానే ఉంటారు. అప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి మాతాజీ అక్కడి నుంచి? మాతాజీ అలాంటప్పుడు మీరు కంపల్సరీ వాళ్ళని అబ్జెక్ట్ చేయాలన్నమాట. చెప్పాలి. ఆహ్, ఎందుకు అవన్నీ మనకెందుకు? వాళ్ళని కరెక్ట్ చేసే అంత లెవెల్‌లో మనం లేము. మనలోనే చాలా ఉన్నాయి. మనకెందుకు అలాగా. లేదంటే అసలు వాళ్ళు మీరు చెప్పినా వినట్లేదు. అయినా జనరల్‌గా అదే అన్నమాట. రీసెంట్‌గా నేను ఒక లెక్చర్‌లో విన్నాను. లేడీస్‌లో జనరల్‌గా ఈ ప్రజల్ప అనేది మనం ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టే మనకి భక్తి అనేది కొంచెం టఫ్‌గా అనిపిస్తుంది. అదే జెంట్స్ చూస్తే వాళ్ళెక్కువ అనవసరమైన విషయాలు మాట్లాడరు. మామూలుగా అయినా మనకి చిన్న పిల్లల్లోనే చూస్తే గర్ల్స్ ఏమో ఆడపిల్లలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మగ పిల్లలేమో పని ఎక్కువ చేస్తారు. మాటలు తక్కువ. అదొక ఎస్. రకంగా మంచిదనమాట. మనకేంటంటే ఆ మాట్లాడే గుణాన్ని మనం భగవంతుడి గురించి మాట్లాడుకుంటే మంచిదే. అది మనకి భగవంతుడిచ్చిన ఏమంటారు స్పెషల్ మెర్సీ అనుకోవచ్చు. కానీ దాన్ని మనం ప్రజల్ప కోసం వాడతాం కాబట్టి మన భక్తిలో ప్రోగ్రెస్ కూడా చాలా స్లో అవుతుంది. జెంట్స్‌లో అయితే వాళ్ళు రావడం కష్టం. వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతారనమాట. అది మనలో ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి ఏంటంటే, మీరు అక్కడికక్కడ వాళ్ళని కట్ చేయడానికి చూడాలి మాతాజీ. అలా ఎందుకు మాతాజీ మనకెందుకు వాళ్ళ గురించి ఒకవేళ నిజంగా ఆ మాతాజీలో ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళ గురువు ఉన్నారు కదా! చూసుకుంటారు. మనకెందుకు? మనమేం వాళ్ళ గురువు కాదు కదా! అలా మనం చెప్పొచ్చు. లేదు ఇంకా అసలయినా వాళ్ళు వినట్లేదు అంటే మనం అక్కడి నుంచి ఏదో ఒక వంక చెప్పి వెళ్ళిపోవాలి మాతాజీ. అది బెస్ట్. ఓకే మాతాజీ. హరే కృష్ణ. కానీ చాలా సార్లు ఇది జరుగుతూ ఉంటుందండి. టెంపుల్‌లో కానీ, చిన్న సెంటర్‌లో నుంచి పెద్ద టెంపుల్ వరకు ఈ ప్రజల్ప ఎస్పెషల్లీ లేడీస్‌లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. జెంట్స్‌లో కొంచెం తక్కువ. చాలా వరకు తక్కువ. హ్మ్. అది మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. లేదంటే క్లోజ్ చేసేద్దాం ఈరోజు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రభుజీ. మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు క్లాస్ మాత్రం చాలా ఎక్సలెంట్ చెప్పారు మాతాజీ. ఒక చిన్న పిల్లవానికి ఒక బనానా ఒలిచి ఎట్లా చెప్పారు, ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఒక స్టేజ్లో ఏ స్టేజ్లో ఎలా ఉండాలి, ఒకరి గురించి ఏం మాట్లాడొద్దు, మనం ఏ విధంగా మన నడవడిక ఉండాలి, మన భక్తుడు ఏ విధంగా ఉండాలి, మన గురువుతో ఏదో ఉండాలి, తోటి భక్తుడితో ఎలా ఉండాలి. కానీ ఈ చిన్న చిన్న విషయాలైనా చాలా బాగా చెప్పారు. అవును ప్రభుజీ. ఎందుకంటే ఒక స్టేజ్ వరకు మనకి భక్తి చాలా సాఫీగా జరిగిపోతుంది. మనం ఒక 4, 5 ఇయర్సో లేకపోతే ఓ 10 ఇయర్సో కంప్లీట్ అయ్యేసరికి అహంకారం అనేది డెవలప్ అవుతుంది.
మన బేసిక్స్ మర్చిపోతాం అనమాట ఆ స్టేజ్ లో. బేసిక్ పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్తాము కానీ బేసిక్స్ వదిలేస్తాము. అక్కడ మనకి భక్తికి బ్రేక్ పడుతుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్ మాతాజీ. చాలా హరే చాలా కృష్ణ. బాగా చెప్పారు. మా యొక్క తప్పుల్ని ఎట్లా సరిదిద్దుకోవాలి. మెనీ థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ నాకు, ప్రభుజీ. మీకు, గురువుకి అందరికి దండ ప్రణామ్. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. 2 విషయాలు చెప్పారు. మన గురించి తెలుసుకోవడం ఒకటి, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. భగవంతుడి గురించి మన గురించి తెలుసుకోవటం ఒకటి, భగవంతుడి గురించి తెలుసుకోవటం ఒకటి అని చెప్పారు కదండి. అది భగవంతుడి గురించి అంటే జన్మ కర్మ చమే దివ్యం, నా గురించి లీలలు కథ అవన్నీ ఆయన గురించి తెలుసుకోవటం గురించి చెప్పారు. మన గురించి తెలుసుకోవటం అనేది ఏంటండి ఈ విషయాలు? మన గురించి తెలుసుకోవడం అంటే మాతాజీ, మనం ఫస్ట్ ప్రైమరీ స్టడీ మన గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏంటి, మనం దేహం కాదు, ఆత్మస్వరూపులో మనం తెలుసుకోవడమే మనకి ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతాజీ. మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అదే. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం కూడా కృష్ణుడి యొక్క అంశలము. తర్వాత భగవంతుడికి మనం నిత్య దాసులము. మనం అలా ఆలోచిస్తాము మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఉండేటప్పుడు, భౌతిక ప్రపంచంలో ఉండేటప్పుడు నేను మాస్టర్ని. అందుకే కదా కొన్నిసార్లు కృష్ణ మనకి జీవితంలో ఏదైనా కష్టం అంత నార్మల్ అలా అలా సాగుతూ ఉంటుంది. సడన్ గా ఏదో కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, కృష్ణయే చేశాడు, నన్ను బాగా కష్టాల్లో తోసేస్తున్నాడు, నేను ఎంత నమ్ముతున్నానో నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తున్నాడు అని అంటాం కదా. ఎందుకంటాము? ఆ టైం ఏంటి, నాకు నచ్చినట్టు నాకు నచ్చింది జరగాలి, అది కృష్ణ చేయడం లేదు. అంటే ఏంటి, నేను మాస్టర్ని, కృష్ణ ఏమో నాకు సేవకుడు. అలా మనం ఆ థాట్ ప్రాసెస్ మనలో ఉంది కాబట్టి మనం అలా ఆలోచిస్తాం అనమాట. కానీ భక్తిలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేసాము, భగవంతుడి గురించి బాగా మన గురించి తెలుసుకుంటూ భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అప్పుడు అలా ఆలోచించాం. నాకు ఈ సిచ్యుయేషన్ లో పెట్టాడంటే ఎంతవరకు సాయం చేశాడు కదా, ఎన్ని విషయాల్లో సాయం చేశాడు. ఇప్పుడు ఒక్క విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది, అయితే అయిపోయింది. భగవంతుడు ఏది చేసినా నా మంచి కోసమే. ఇది నాకు నా ప్యూరిఫికేషన్ జరుగుతుంది, లేకపోతే నా కర్మ క్లియర్ అవుతుంది, ఏదైనా ఓకే అని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇవన్నీ విషయాలు మాతాజీ మన గురించి మనం తెలుసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ థాట్స్ ని ఎట్లా ఫిల్టర్ చేయాలి మాతాజీ? ఏంటి మాతాజీ? థాట్స్ ని ఎట్లా ఫిల్టర్ చేయాలి మాతాజీ? థాట్స్ ని ఎలా ఫిల్టర్ చేయాలో, మనకున్నది ఒకే ఒక ఫిల్టర్ మాతాజీ. అదేంటంటే ఆ థాట్స్ మిమ్మల్ని కృష్ణ వైపుకి తీసుకుని వెళ్తే అది లోపల ఉంచుకోండి మైండ్ లో. ఆ థాట్ మిమ్మల్ని కృష్ణ నుంచి బయటకు తోసేస్తుంది అనుకోండి, దాన్ని కూడా మీరు బయటకు తోసేయాలి అంతే. కొంతమంది డివోటీస్ చెప్తారు, ఎప్పుడైనా మన మైండ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉండేటప్పుడు మాల పట్టుకొని స్ట్రాంగ్ మొత్తం పరంపర మొత్తానికి ప్రేయర్ చేస్తూ, హరిదాస్ ఠాకూర్ కి ప్రేయర్ చేస్తూ మనం చాంటింగ్ చేయడం స్టార్ట్ చేయాలి మాతాజీ. చాంటింగ్ ఫోకస్డ్ గా అన్నమాట. ప్రతి మంత్రము ప్రతి పదం జాగ్రత్తగా వింటూ వింటూ మనం చాంటింగ్ చేస్తే కొంతసేపటికి మన మైండ్ దాని నుంచి బయటకు వస్తుంది అనమాట. ఇది కూడా ప్రాక్టీస్ మాతాజీ, చాలా ప్రాక్టీస్ అవసరం. మైండ్ డిస్టర్బ్డ్ గా ఉండేటప్పుడు అసలు మనం చాంటింగే చేయలేము, కానీ చాంటింగ్ చేయాలి, ఫోకస్డ్ గా చేయాలన్నమాట. ఆ టైంలో ఎక్కువ మాలలు చేయక్కర్లేదు, కొన్ని మంత్రాలు చెప్పినా చాలు, కానీ ఫోకస్డ్ గా చెప్పాలి. మెయిన్ థాట్స్ ని ఎలా ఫిల్టర్ చేయాలి అని అంటే, ఆ థాట్ మనల్ని భగవంతుడి వైపుకి తీసుకుని వెళ్తే అది ఉంచుకోవాలి, అవసరం లేని థాట్స్ తీసేయాలి. ఇంకా మనం తీయలేకపోతే చాంటింగ్ చేయాలి మాతాజీ. చాంటింగే అన్నిటికీ సొల్యూషన్. మన చాంటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా జరిగితే మన థాట్స్, తర్వాత మన మైండ్, తర్వాత మనం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా మన చాంటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత క్వాలిటీ చాంటింగ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. మాతాజీ చాలా మంది లీవ్ అయిపోతున్నారు కదా. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. గురు మహారాజ్ హెల్త్ కోసం 3 times హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేద్దామండి.
అలాగే కృష్ణ 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 హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే రామ రామ హరే 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 రామ హరే హరే కృష్ణ రామ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే రామ హరే రామ హరే రామ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే హరే రామ 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 హరే రామ హరే రామ హరే హరే రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ రామ మాతాజీ దండవత్ ప్రణామాలు హరే కృష్ణ మాతాజీ కృష్ణ మాతాజీ దండవత్ మంచిగా ప్రణామం గెలుపొందారు. మాతాజీ దండవత్ ప్రణామాలు హరే కృష్ణ జానకి కృష్ణ మరి మాతాజీ ప్రణామాలు మంచిగా మనల్ని మనం ఎలా కరెక్షన్ చేసుకోవాలి బాగా చెప్పారు మాతాజీ జై థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ ప్రణామం జై మా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా కాల్ క్లోజ్ చేసేద్దామండి.